ఇండియా పాకిస్తాన్ టెన్షన్ అంటే మన రీజియన్లో ఆల్మోస్ట్ పర్మనెంట్ హెడ్లైన్. బార్డర్ ఫైరింగ్, మిలిటరీ వార్నింగ్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్. ప్రతిసారి సేమ్ క్వశ్చన్, వార్ స్టార్ట్ అవుద్దా? కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో జరిగిన ఈవెంట్స్ని కామ్గా అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. రియాలిటీ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఫుల్ స్కేల్ వార్ జరిగే ఛాన్సెస్ ఇప్పుడు చాలా తక్కువ. రీసెంట్ ఎగ్జాంపుల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. 2025లో కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా రెస్పాన్స్ అయితే క్లియర్గా ఇచ్చింది. ఇండియన్ ఫోర్సెస్ ఆపరేషన్ సింధూర్ అయితే లాంచ్ చేసే టార్గెట్ ఏంటి? పాకిస్తాన్ మరియు పిఓకేలో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటి అంటే ఇండియా ఫస్ట్ స్ట్రైక్ చేసింది టెర్రర్ క్యాంప్స్ మీద, కానీ పాకిస్తానీ మిలిటరీ బేసెస్ మీద అయితే కాదు. ఎట్ స్టార్టింగ్ మీనింగ్ ఏంటి? మెసేజ్ అయితే క్లియర్, అప్పుడు పనిష్మెంట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. కానీ వార్ స్టార్ట్ చేయడం ఆబ్జెక్టివ్ అయితే కాదు. ఇది లాస్ట్ డెకేడ్లో రిపీటెడ్లీ చూసిన ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మీరైతే కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే మీకైతే మోస్ట్లీ అర్థమైపోద్ది సిచ్యువేషన్. ఊరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, తర్వాత ఆపరేషన్ సింధూర్, ప్రతిసారి ఎస్కలేషన్ అయితే జరిగింది. కానీ కాన్ఫ్లిక్ట్ ఫుల్ వార్ డైరెక్షన్కి అయితే వెళ్ళలేదు. ఇది కోఇన్సిడెన్స్ అయితే కాదు, ఇది రెండు కంట్రీస్ కున్న స్ట్రాటజిక్ రియాలిటీ. పాకిస్తాన్ సైడ్ రియాలిటీ, మోడర్న్ వార్ అంటే జస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అయితే కాదు. రియల్ వార్ అంటే ఎకానమీ టెస్ట్, ఫ్యూయల్, యామో, ఎయిర్ డిఫెన్స్, లాజిస్టిక్స్ అండ్ డ్రోన్స్ మంత్స్ పాటు సస్టైన్ చేయాలి. పాకిస్తాన్ ఎకానమీ అయితే లాస్ట్ ఇయర్స్లో ప్రెషర్లో అయితే ఉంది. ఇన్ఫ్లేషన్, ఐఎంఎఫ్ ప్రోగ్రామ్, ఫైనాన్షియల్ స్ట్రెస్. ఇలాంటి సిచ్యువేషన్లో లాంగ్ కన్వెన్షనల్ వార్ సస్టైన్ చేయడం ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ. అందుకే పాకిస్తాన్ స్ట్రాటజీ మోస్ట్లీ డెటోరెన్స్ మీద అయితే బేస్ అయ్యి ఉంటుంది. మీనింగ్ వార్ అవాయిడ్ చేయడం. ఇండియా సైడ్ ఆబ్జెక్టివ్స్, ఇండియా సైడ్ చూస్తే సిచ్యువేషన్ డిఫరెంట్. కంట్రీస్ వార్ స్టార్ట్ చేస్తే వెన్ దే వాంట్ టెరిటరీ లేదా ఎనిమీ మిలిటరీని డిస్ట్రాయ్ చేయాలన్నా లేదా పొలిటికల్ సిస్టమ్ని కొలాప్స్ చేయాలన్నా. బట్ ప్రజెంట్ టైంలో ఇండియాకి పాకిస్తాన్ మీద ఫుల్ స్కేల్ వార్ చేసే ఆబ్జెక్టివ్ అయితే లేదు. ఇన్స్టెడ్ స్ట్రాటజీ ఏంటి? లిమిటెడ్ స్ట్రైక్స్, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ అండ్ డిటరెన్స్. బట్ ఒక సిచ్యువేషన్లో డైనమిక్స్ కంప్లీట్గా చేంజ్ అవ్వచ్చు. అది ఏంటి అంటే టెరిటోరియల్ స్టేటస్ చేంజ్ చేయడానికి అటెంప్ట్. ఎగ్జాంపుల్గా పిఓకే, పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ మీద లార్జ్ స్కేల్ మిలిటరీ ఆబ్జెక్టివ్ పర్స్యూ చేస్తే అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్కేల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అలాంటి ఆపరేషన్ చాలా కాంప్లెక్స్, పొలిటికలీ హెవీ, మిలిటరీ రిస్కీ. అందుకే ఇవి ఓవర్ నైట్ డిసిజన్స్ అయితే కాదు. ఈ ఆపరేషన్ మీరు ఇలాంటివి చూడాలంటే మినిమం ఇయర్స్ అయితే పడుతుంది. సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలి అంటే ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ అయితే డిసపేర్ అవ్వవు. బార్డర్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, లిమిటెడ్ స్ట్రైక్ జరగవచ్చు. బట్ ఫుల్ స్కేల్ వార్ జరగడానికి రెండు సైడ్స్కి స్ట్రాంగ్ స్ట్రాటజిక్ రీజన్స్ అయితే ఉండాలి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ అఫోర్డ్ చేయలేదు. ఇండియా సైడ్కి ఆబ్జెక్టివ్ అలాంటిది అయితే లేదు. అందుకే మోడర్న్ క్రైసిస్లో మనం చూస్తుంది కంట్రోల్డ్ ఎస్కలేషన్, నాట్ ఫుల్ వార్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోకి మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. మనకి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.